హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? చాలామందికి ఆసక్తికరమైన అంశం అది. అలాంటి టాపిక్ మీద ఒక కీలకమైన ముందడుగు పడింది. కోర్స్ దాంట్లో రెండో భాగానికి సంబంధించి కొంత సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఒకటో భాగం మాత్రం చాలా స్పష్టత వచ్చింది. ఏ విషయం అనుకుంటున్నారా? ఎస్, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నేను డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంచి అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ సమాచారం ఉంటుంది. అదే రకంగా రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల వీలైనంతగా భూములు కొనే ప్రయత్నం చేయండి. 4-5 రీజన్స్ చెప్తాను నేను. ఒకటి, ఈ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ని పెంచారు. ఇప్పుడు కాదు, వన్ ఇయర్ దాటిపోయింది. అంటే 14 నెలలైంది. 2025 మార్చి 12వ తేదీన జీవో నంబర్ 68 ద్వారా హెచ్ఎండిఏ లిమిట్స్ను రీజనల్ రింగ్ రోడ్డు పరిధి వరకు పెంచుతూ దాని పేరు కూడా హెచ్ఎంఆర్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే మనకి ఇప్పటికి కూడా వాడుకలో హెచ్ఎండిఏనే ఉంది కాబట్టి మనం అదే వాడుతున్నాం. సో నేను వీడియోలో కూడా హెచ్ఎండిఏనే ఎక్కువగా వాడతాను. నిజానికి దాని పేరు హెచ్ఎంఆర్గా మారింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మారింది. సో అట్లా రీజనల్ రింగ్ రోడ్డు వరకు పెంచుతున్న నేపథ్యంలో మొత్తం ఏరియాను కూడా మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అంటే హెచ్ఎండిఏ 2013లో ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసింది, అంటే 13 సంవత్సరాల క్రితం. దాని వ్యాలిడిటీ మనకు 2031 వరకు ఉంటుంది. అంటే 18 సంవత్సరాల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశారు హెచ్ఎండిఏకి సంబంధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ వస్తున్న డెవలప్మెంట్లు కావచ్చు, సిటీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న సందర్భం కావచ్చు, తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ కూడా ఆఫ్టర్ పోస్ట్ కరోనా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, వర్టికల్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మరింత భాగాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని చెప్పి ఆ రోజు 7,250 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హెచ్ఎండిఏని హెచ్ఎంఆర్గా మారుస్తూ 10,465 చదరపు కిలోమీటర్లకు పెంచారు. అంటే అదనంగా మరో 3,400 చదరపు కిలోమీటర్ల పరిధిని హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. మరి అలాంటప్పుడు మళ్ళీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి కదా. ఎందుకంటే యాడ్ చేసిన ఏరియాలో కూడా మనకు గ్రీన్ జోన్స్ ఉంటాయి, ఫారెస్ట్ అండ్ కన్జర్వేటివ్ ఏరియాస్ ఉంటాయి, తర్వాత బ్లూ జోన్స్ ఉంటాయి, వాటర్ బాడీస్ అంటే కుంటలు, చెరువులు, కాలువలు ఇలాంటివి. వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కడెక్కడ పారిశ్రామిక అవసరాలకు కేటాయించాలి, ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ జోన్స్లో ఉంచాలి అనేది జరగాలి కదా. ఇప్పుడు ఆ కసరత్తు జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జూన్ జూలై కల్లా ఆ మాస్టర్ ప్లాన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఏం జరుగుతుంది అంటే పారిశ్రామిక అవసరాలకు మ్యాక్సిమం ల్యాండ్ తీసిన తర్వాత రెసిడెన్షియల్ ఏరియా చాలా చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉందని కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియదు, మొత్తం అంటే కనిపించిన ల్యాండ్ అంతా నివాసయోగ్యం అనుకుంటారు. అలా ప్రతి చోట నివాసయోగ్యం కట్టుకుంటూ వెళ్ళిపోతే, కాంక్రీట్ జంగిల్గా మారుస్తూ పోతే భవిష్యత్ తరాలకు మనం పర్యావరణాన్ని ఈ రకంగా అందించలేము. కాబట్టి యాజ్ పర్ నార్మ్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన గైడ్ లైన్స్, పర్యావరణానికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలి. కాబట్టి ఓఆర్ఆర్ నుంచి RRR వరకు మొత్తం రూపురేఖలు మారుతాయి త్వరలో. అలాంటప్పుడు రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ చాలా చాలా తగ్గుతుంది. కోర్స్ డిస్టెన్స్ పరంగా ఇప్పటికీ కొంతమంది వర్రీ అవుతారు. రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? కొన్ని చోట్ల 30 కిలోమీటర్లు ఉంటుంది, కొన్ని చోట్ల 40 కిలోమీటర్ల వరకు కూడా ఉంది. ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్. ఈ మధ్యలో ఎవరికి వీలైనంత 500 గజాలో, 1000 గజాలో, వీరపక్షం ఒక 150-200 గజాలో తీసి పెట్టుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదర్వైజ్ వాళ్ళకు కూడా దొరకడం కష్టం. ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఓఆర్ఆర్ లోపల దాదాపు 80% ఆఫ్ ద పాపులేషన్ కొనలేని పరిస్థితి. కోర్స్ 20% ఒక ఎలైట్ పీపుల్, క్లాసిక్ పీపుల్, డబ్బులున్న వాళ్ళు కొనొచ్చు సిటీలో. కమర్షియల్ యాంగిల్ ఆలోచించే వాళ్ళు అప్పో చేసి లోన్లు తీసుకొని కన్స్ట్రక్షన్ ఏదో అట్లా చేయొచ్చు. బట్ సామాన్య ప్రజానికానికి సంబంధించిన ల్యాండ్ అవైలబిలిటీ మాత్రం ఉండదు. కాబట్టి ఓఆర్ఆర్ లోపల, అవుటర్ రింగ్ రోడ్డుకు బయట వీలైనంతగా జోన్స్ మంచిగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ స్కోప్ ఉందనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. అద్భుతంగా లాభపడతారు. పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, ఇంకా ముఖ్యంగా శ్రీశైలం రోడ్డుకు, నాగార్జున సాగర్ రోడ్డుకు మధ్య రాబోతున్న ఈ అబ్నార్మల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ వచ్చే 5-10 సంవత్సరాల్లో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తాను నేను. వీలైన వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను ఏరియా వైజ్గా, రూట్ వైజ్గా కూడా నా నెంబర్స్ ఇచ్చాను. రైట్. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మనందరికీ తెలుసు, నార్త్ పార్ట్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందా అనేది మనం ఒక 5-6 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. నేను గతంలో వీడియో చేశాను, అన్ని క్లియర్ అయితే మే జూన్ కల్లా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది. ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది. ఎగ్జాక్ట్గా
వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ 100% జరుగుతుంది. నాకు ఉన్న సోర్సెస్ ద్వారా వాటిని కొద్దిగా నాకున్న జర్నలిస్ట్ పరిజ్ఞానంతో అనలైజ్ చేసుకొని నేను వీడియో చేస్తాను. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత వాటికి సంబంధించిన అవుట్కమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర పార్టీకి సంబంధించి కూడా ఉత్తర రింగు రైట్ అని చెప్పి దీనికి సంబంధించిన శీర్షిక కనిపిస్తుంది. మొత్తం 23,935 కోట్లతో దాదాపు 36 కోట్లు అనుకోండి రౌండ్ ఫిగర్ చేస్తే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫస్ట్ టైం ఇంత క్లియర్గా ఒక స్పష్టత రావడం. అంతకుముందు ఏంటంటే మనకు పర్యావరణ అటవీ శాఖలకు సంబంధించిన క్లియరెన్స్ లేకుండా కేబినెట్ ముందుకి ఈ ఫైల్ పోదు అని చెప్పి చాలా రోజులు చర్చ జరిగింది. ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెరిగిన ధనం అంటే నిర్మాణ వ్యయం కారణంగా దాన్ని సైజ్ తగ్గించాలా, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత కేబినెట్ ముందుకు వెళ్ళడం 23,936 కోట్లను కేటాయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించుకునే అవకాశం వచ్చింది. తొలుత 15,000 కోట్ల రూపాయల వ్యయమైన అంచనా వేసినా కూడా ఇప్పుడు ఈ మార్పులు చేర్పుల కారణంగా 9,000 కోట్ల రూపాయలు పెరిగింది. 6 వరుస మొత్తం డ్యూరేషన్ వచ్చేసి అంటే నిడివి 161.51 కిలోమీటర్లు. 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు దీన్ని. ఇంతకుముందు 5 ప్యాకేజీలు అన్నారు, 2 ప్యాకేజీలుగా డివైడ్ చేసి 2 కంపెనీలకు వెళ్తాయి అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు ఇస్తారు, అది వేరే విషయం. 6 వరుసల రోడ్డు 100 నుంచి 90 మీటర్ల వెడల్పున్న ఒక అలైన్మెంట్ తగ్గించారు. ఫస్ట్ 100 మీటర్లు అనుకున్నారు, దాన్ని 90 మీటర్లకు తగ్గించారు. 90 మీటర్లు అంటే దాదాపు 300 ఫీట్ల వెడల్పు అనుకోండి, రతన్ టాటా రోడ్ సైజ్ అనుకోండి, దాదాపుగా కొద్దిగా అటుగా 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఆదేశం. మొత్తం ఎన్ని రాబోతున్నాయనేది ఉత్తర రింగు 9 ప్రాంతాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేస్తుంది. ఆ 9 ప్రాంతాల్లో ఒక్కోటి 100 నుంచి 120 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటర్చేంజ్లు ఉంటాయి. ఇంటర్చేంజ్ మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దిగాలంటే ఉంటాయి చూడండి, తుక్కు కూడా చిన్నగా ఉంటుంది, అది కాదు. నా సాగర్ రోడ్ దగ్గర చాలా బాగుంటుంది, పెద్ద లెవెల్లో వస్తుంది. సో వీటిని నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పెద్ద వంతెనలు 44 వస్తున్నాయి, చిన్న వంతెనలు 121 వస్తున్నాయి, బాక్స్ కల్వర్ట్స్లు 1262 వస్తున్నాయి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు 4 వస్తున్నాయి, అండర్ పాస్లు 44 వస్తున్నాయి, వెహికల్ ఓవర్ పాస్లు 1 వస్తున్నాయి, టోల్ ప్లాజాలు మొత్తం 9 ఉంటాయి. టోల్ పిండుతారు, తోలు తీస్తారనమాట రీజనల్ రింగ్ రోడ్ ఎక్కితే. అఫ్కోర్స్ మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే అంతే కదా. నాకైతే నేను ఇక్కడ కీసర దగ్గరికి వెళ్తాను, ఎప్పుడైనా నాగర్ సాగర్ రోడ్డుకు ఫాస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇట్లా మన ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి తార్నాక, ఉప్పల్, బైరామల్గూడ నుంచి ఇట్లా కాకుండా ఫాస్ట్గా వెళ్ళాలి, బొంగళూరు ఎగ్జిట్ చేరుకోవాలనుకుంటే నేను కీసర వైపు వెళ్ళి అక్కడ కీసర దగ్గర ఎక్కుతాను. ఓవరాల్ 8లో ఎక్కి నేను 12 దగ్గర దిగుతాను. టక్కన 80 రూపాయలు కట్ అవుతాయి. అమ్మ ఈ మాత్రం దానికి ఇంతనా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం మనం, స్పీడ్ కదా, టైం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు, అందుకోసం అట్లా చేయాల్సి వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. భారీ జాప్యం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఉత్తర భాగం బడ్జెట్కు ఆమోదం వేసింది, అనుమతులు మంజూరు చేసింది. దాంతో 8 నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచేందుకు మార్గం సుగమం అయ్యింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఎలాంటి పురోగతి లేక ప్రాజెక్టు దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉంది. తొలుత 15,000 కోట్ల రూపాయల వ్యయంతో అనుకున్న 161.51 కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్లు అంచనాలు రూపొందించినప్పటికీ తాజాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఏకంగా 23,936 కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. అంచనాలు దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెరిగాయి. సో దీన్ని పూర్తి చేసి మొత్తం వర్క్ వెంటనే స్టార్ట్ చేసి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చిన్న అప్డేట్ దక్షిణ భాగానికి సంబంధించి వచ్చింది, అది నేను చివరిలో చెప్తాను. సో ఉత్తర భాగం ప్యాకేజీలు త్రిబుల్ ఉత్తర భాగం నిడివి 161.51 కిలోమీటర్లు తొలుత 8 వరుసలో నిర్మించాలని భావించినప్పటికీ ఇప్పుడు 6 వరుసలకే పరిమితం చేశారు. 2 ప్యాకేజీల్లో దీన్ని నిర్మించారన్నారు. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.51 కిలోమీటర్ల దూరం నిర్మిస్తారు. ఆ తర్వాత ప్యాకేజ్ 2 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడుపల్లి గ్రామం వరకు 78 కిలోమీటర్లు నిర్మిస్తారు, 90 మీటర్ల వెడల్పే. తర్వాత 1933 హెక్టార్ల భూమి కావాలని ప్రభుత్వం అప్పట్లో తీసుకుంది, దానికి సంబంధించిన అంతా పూర్తయిపోయింది. అసలు ఏ మోడల్లో చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెప్తాను. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఫండింగ్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రోల్ అయిపోయింది, ఓన్లీ భూసేకరణకే రాష్ట్ర ప్రభుత్వం రోలు, కన్స్ట్రక్షన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్దే. కాబట్టి దీంట్లో 40% కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది డైరెక్ట్గా, 40%. ఇది చాలామంది పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు, తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చింది, ఇలాంటి ఎవ్వరికి తెలియదు.
తర్వాత 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోవాలి, ఏదో రకంగా రుణం తెచ్చుకొని ఏదో కూడా సమకూర్చుకోవాలి. తర్వాత నిర్మాణ సంస్థతో 15 సంవత్సరాల కాలానికి NHA ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం చెల్లిస్తుంది, NHA చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే. ఇక్కడ మళ్ళీ క్లుప్తంగా ఉంటుంది. రోడ్డు నిర్మాణం ఖర్చు దీంట్లో మొత్తం 23,936 కోట్లలో నిర్మాణానికి అయ్యేది 8,106 కోట్లు మాత్రమే. స్తంభాలు ఉంటాయి కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్, వాటిని తొలగించడానికి 357 కోట్లు అవుతుంది. తర్వాత దీని మీద GST ఎలాగో ఉంటుంది, 1366 కోట్లు. తర్వాత నిర్మాణ సమయంలో జాప్యం జరిగితే ఎస్కలేషన్, ముందస్తు అంచనాలతో ఎస్కలేషన్ 683 కోట్లు కేటాయించారు. భూసేకరణకు సంబంధించి 5,349 కోట్లు కేటాయింపు. ఓవరాల్గా కలిపి ప్రాజెక్టు వ్యయం మనకు 23,936 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు నేను ఫైనల్గా దక్షిణ భాగానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను. రీజనల్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ బయట, మరీ ముఖ్యంగా సౌత్ పార్ట్లో ఇన్వెస్ట్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. మల్టిపుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తున్నాయి. మిగతా ఏరియాస్ బాగుండవని నేను చెప్పను. బాంబే హైవే అయినా, నాగ్పూర్ హైవే అయినా, విజయవాడ హైవే అయినా, వరంగల్ హైవే అయినా, దేనికదే ఇంపార్టెన్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. సో అది అక్కడ సైంటిఫిక్గా న్యాచురల్ పద్ధతిలో అక్కడ మీకు అప్రిషియేషన్ రావాలి. ఇట్ టేక్స్ టైం. అదే ఈ ప్లేస్లో ఏంటంటే ప్రభుత్వం విపరీతంగా ఫోకస్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ లాంటివి, హై స్పీడ్ రైల్వే కారిడార్ లాంటివి, బస్ టెర్మినల్స్ లాంటివి వస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అటువైపు షిఫ్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఎక్కువ పెద్ద స్థాయిలో ఉద్యోగాలు వచ్చే సంస్థలను అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధానమైన రహదారులు ఉన్నాయి. రేడియల్ రోడ్, ఫస్ట్ రోడ్ అక్కడే వస్తుంది. ఇవన్నింటి కారణంగా అక్కడ ఫాస్ట్ అప్రిషియేషన్ స్కోప్ ఉంటుంది. అందుకోసం ఆ ఏరియాను పర్టికులర్గా నాగార్జున సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్య ప్రాంతం, నాగార్జున సాగర్ రోడ్ అయితే ఇంకా బెస్ట్. శ్రీశైలం రోడ్ ఆల్రెడీ హైప్ వచ్చేసింది. ఫ్యూచర్ సిటీలో ఇంకా ఎక్స్పెక్ట్ స్కోప్ లేదు, ల్యాండ్ అక్విజిషన్ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. కాబట్టి నాగార్జున సాగర్ రోడ్ ద బెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. రైట్, ఇక దక్షిణ భాగానికి సంబంధించి ఏంటంటే జాప్యం జరిగితే ఓకే, దక్షిణ భాగం నిర్మాణానికి 35,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే నార్త్ పార్ట్ 161 కిలోమీటర్లు, 161.5 కిలోమీటర్లకే 23,936 కోట్లు అయితే దక్షిణ భాగం నిడివి పెరిగింది. అంటే 202 కిలోమీటర్లు. అంటే ఇంకా ఫైనల్ కాలేదు, బట్ ఆల్మోస్ట్ 90% అదే కన్ఫర్మ్ అవుతుంది. 202 కిలోమీటర్లు నిర్మాణం వ్యయం దాదాపు 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. మళ్ళీ దాంట్లో 40% సెంట్రల్ గవర్నమెంట్, 60% ఏదైతే టెండర్ తీసుకునే సంస్థ, కన్స్ట్రక్షన్ చేసే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు రుణం తెచ్చుకోవాలి. ఆ తర్వాత విడుదల వారిగా తీర్చుకోవాలి. NHA దాన్ని రీపే చేస్తుంది 15 సంవత్సరాలు హైబ్రిడ్ యాన్యుటీ విధానం ప్రకారం. సో ఇది అయితే ఇప్పుడు మనం ఎదురు చూడాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ దక్షిణ భాగానికి సంబంధించి ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది ఏంటనేది. ఇప్పుడు దీనికైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఆమోదం తెలిపిందో అదే రకంగా దక్షిణ భాగానికి కూడా వీలైనంత త్వరగా తెలిపితే అది కూడా మరో, అంటే ఇది 3 ఏళ్లలో పూర్తయితే అది ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా కావచ్చు. ఎందుకంటే అది ఒక 2-3 నెలల్లో అది క్లియర్ అవుతుందని అంటున్నారు. కాబట్టి ఒక 4 సంవత్సరాలు ఓవరాల్గా అంతా మంచి జరిగితే 2030 కల్లా రీజనల్ రింగ్ రోడ్ను మనం చూస్తాం హోప్ఫుల్లీ. రైట్, ఈ కంటెంట్, ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.